మేము చేసే ఈ ప్రయత్నంలో తప్పులుంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నాన్నా, ఎక్కడున్నావు? నా స్కూటీ పంక్చర్ అయింది నాన్న. అది ఆఫీస్లోనే ఉంచేసి నడుచుకుంటూ వస్తున్నాను. అక్కడే ఉందమ్మా. అమ్మా, నీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాము. నీకు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చామమ్మా. అబ్బాయి చాలా మంచివాడే. ఏంటి నాన్న మీరు నాకు అసలు పెళ్లి వద్దంటుంటే పెళ్లి సంబంధాలు అంటారే? అంత మాట అంతమ్మా. మాకున్న ఆరోగ్య సమస్యలతో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదమ్మా. మేము బతుకుండగానే నీకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టేస్తే మా మనసు సంతృప్తిగా ఉంటుందమ్మా. నాన్న, మీ బాధ్యతల కోసం నన్ను బలవంతం పెట్టకండి ప్లీజ్. నాన్న, నన్ను వదిలేయండి. సరే అమ్మా, మా కోసం ఈ ఒక్క సంబంధానికి వెళ్ళమ్మా. అబ్బాయి నచ్చితే ఓకే, లేదంటే నేను అసలు ఇబ్బంది పెట్టం. సరేనా? లొకేషన్ పంపించాను చూడమ్మా. సరేలే. ఇంత అందంగా ఉంది. ఇలాంటి అమ్మాయిని అస్సలు వదులుకోకూడదు. ఇంకా రాదేంటి? హర్ష, ఇన్నాళ్ళు ఏమైపోయావు నువ్వు? ఏంటి తెలిసిన వాళ్ళ పట్టుకుంది? హలో మేడం, మీరు అనుకున్నారు సార్, నేను కాదు. నా పేరు జై. మోహన్ రావు వాళ్ళ కూతురు మీరే కదా? ఏరా, నీకు తెలీదా? ఇక నన్ను దూరం పెట్టింది చాలు. ఇంక నేను భరించలేను. అంత ఓపిక కూడా నాకు లేదు. ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం. చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు హర్ష ఎవరు? అతనికి మీకు సంబంధం ఏంటి? పెళ్లి చూపులకి అని పిలిచి పిచ్చోని చేస్తారా ఏంటి? ఏరా, నటిస్తున్నావా? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోయిందా లేదు. ఇక నాతో ఆడుకోకు. భరించి ఓపిక కూడా నాకు లేదు. ప్లీజ్ రా, నన్ను వదిలిపెట్టకు. చూడండి, నేనేం నటించడం లేదు. మీరేమనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. అసలు హర్షకి మీకు ఏం జరిగిందో కూడా నాకు తెలియట్లేదు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఏరా, మన కథ నా నోటి వింటే చెప్పించాలనుకుంటున్నావా? నా మాటలు మీకు ఎందుకు అర్థం కావట్లేదండి? మీరు అనుకునే హర్ష నేను కాదు. ఎవరినో బాగా లవ్ చేసి మోసపోయినట్టున్నారు. సరే చెప్పండి, హర్ష ఎవరు? మీకు హర్షకి మధ్య ఏం జరిగింది? నిజంగా నువ్వు హర్ష కాదా? కాదండి. ప్రామిస్? ప్రామిస్, నేను హర్ష కాదు. ముందు జరిగిందేంటి చెప్పండి. అతని పేరు హర్ష. అచ్చం నీలాగే ఉంటాడు. తర్వాత ఏం జరిగింది మీ మధ్య? అసలు ఏం జరిగిందంటే, హలో ఆగండి, ఇటు ఇవ్వండి. థ్యాంక్స్ అండి. సరే అండి. హలో, ఒకసారి ఇట్రా. ఏంటండి ప్రదక్షిణలు అలా చేస్తున్నారేంటి? ఇలానే కదా? ఇలా చేయొద్దండి. ఏంటి మొదటిసారి రావడం? అవునండి. ప్రదక్షిణాలు అలా చేయొద్దు.
ఎలా చేయాలో నేను చెప్తాను, సరే నా అండి. వెనకాలే రండి. అలాగే. దండం పెట్టుకో. గంట కొట్టు. పద. महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपते ब्रह्मणोऽपि ब्रह्माशुभास्तु तदाशुभं मन्त्रपुष्पं जपयामि। आतत्रे नमस्कारः। यानि काञ्च पापानि जन्मान्तररूपाणि तानि संसन्ति परजनमोदि नापो नापसंहारहैम। कृपया देवः शरणागतवत्सल अन्यथा शरणं नास्ति तमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो परमेश्वरात्मै नमस्कारां समर्पयामि। पुनः पूजनं च चक्रेणा धारयामि रामनां निर्जरामि वृद्धं दर्शयामि। రావయ్యా, దా కూర్చో. ఏంటి ఈ ఏరియాలో కొత్తగా కనిపిస్తున్నావు? అవునండి. అవును, నీ పేరేంటి? అసలు ఈ ఏరియాకి ఎందుకు వచ్చావు? ఏ పని మీద వచ్చావు? నా పేరు హర్ష. అయ్యో మర్చిపోయాను. టైం ఎంత? 10 అండి. అయ్యో, మా నాన్నగారు బ్యాంక్ వెళ్ళమన్నారు. మర్చిపోయాను. సరే వస్తాను. ఈ ఏరియా కొత్త అంటున్నావు, చూస్తే అమాయకంగా ఉన్నావు. కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అండి. ఈ అబ్బాయి ఏంటి ఇక్కడ? సార్ ప్లీజ్ సార్. ఏమవుతామా? వెళ్ళు ప్లీజ్ సార్. సార్ వెళ్ళు, నువ్వు ఇచ్చిన కావాలంటే వెళ్ళు. రెంట్ ఇచ్చేస్తా వెళ్ళు. సార్. ప్లీజ్ సార్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గొడవలా ఉంది. హలో హలో, మిమ్మల్ని. హలో హలో హలో, మిమ్మల్ని. ఎవరతను నీ మీద అంత ఫైర్ అవుతున్నాడు? అతను మా ఓనర్ అండి. అయితే అతను రూమ్లో జాయిన్ అయినప్పుడు 1 month రెంట్ ఇస్తే చాలు అన్నాడు. ఇప్పుడేమో వేరే వాళ్ళు ఎవరో వచ్చారని 3 months రెంట్ అడ్వాన్స్గా అడుగుతున్నాడు. ఎందుకు సార్ ఇలా అంటే బ్యాగ్ పట్టుకుని బయటికి గెంటేశాడు. చెప్పాను కదా ఈ ఏరియాలో మనుషులు మంచివాళ్ళు కాదని. సరే, నేను ఒక విషయం చెప్తాను, వింటావా? చెప్పండి. మా ఇంట్లో ఒక రూమ్ ఖాళీగా ఉంది. నీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వచ్చి హ్యాపీగా ఉండొచ్చు.
అయ్యో వద్దులండి, నేను వేరే రూమ్ చూసుకుంటా, మీకెందుకు శ్రమ. అయ్యో పర్లేదు, నువ్వేం మోమాటం పడకు, ఫ్రీగా ఉండొచ్చు. అయ్యో ఏం వద్దండి, నాకు ఆల్రెడీ వేరే రూమ్ ఉంది, నేను అక్కడ వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటాను. సరే, ఏమైనా తిన్నావా? తినేసానండి. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వేం తినలేదని. ఈ ప్రసాదం తీసుకో. అయ్యో వద్దండి, మీరు ఎవరి కోసమో తీసుకెళ్తున్నట్టున్నారు. ఆ దేవుడికి నైవేద్యంగా పెడదామని తీసుకొచ్చా. నీ మొహం చూస్తుంటేనే నాకు అర్థమైంది. పర్వాలేదు, తీసుకో. నువ్వు దేవుడు మంచివే కదా. సరే అండి, థ్యాంక్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను, నీకు అభ్యంతరం లేకపోతే ఇంకోసారి ఆలోచించు. మా ఇంట్లో రూమ్ ఖాళీగానే ఉంది, నువ్వు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. సరే అండి. సరే, జాగ్రత్త. సరే అండి. హలో, మీరేంటి ఇక్కడ? నాన్నగారు పని మీద పంపించారు. పని చూసుకొని వస్తుంటే దారి తప్పిపోయాను. అర్రే, మీరేంటి ఇక్కడ? నాది ఇక్కడే పక్కనే రూమ్. ఓ, రండి వెళ్దాం. హర్ష, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఏమనుకోగా? ఏమనుకోనండి. హర్ష, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నిజమే చెప్తున్నాను హర్ష, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నా మనసులో మాట నీతో చెప్పేశాను. నీ సందర్భం బట్టి నీ మనసులో మాట చెప్పడం కరెక్టే, కానీ మనం పరిచయం అయ్యి 10 రోజులే అయ్యింది, అప్పుడే ప్రేమ అంటున్నావు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. నీకు తెలిసి మన పరిచయం 10 రోజులే, కానీ నాకు తెలిసిన మన పరిచయం 10 నెలలు. 10 నెలలా? ఎలా? ఆ రోజు సోమన జంక్షన్ దగ్గర నువ్వు ఒక ఫోన్ మాట్లాడావు. వాడు మంచివాడు కాదని తెలిసిపోయింది కదే, ఇంకెందుకు వాడితో సాహసం చేస్తావు? నా మాట విను, వాడిని వదిలేసేయి. నీకంటూ మంచి ఫ్యూచర్ ఉంటుంది. అది కాదే, ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోలేని వాడితో నీకెందుకు చెప్పు? అలాంటి వాళ్ళు వద్దు, వాడిని వదిలేసేయి. నువ్వు హ్యాపీగా ఉంటావు. నేను చెప్పేది వినవే, సరేనా? రే, ఏం మాట్లాడుతున్నా నీకైనా అర్థమవుతుందా? 5 సంవత్సరాలుగా ప్రేమించుకున్న మీరు విడిపోవడం ఏంట్రా? అరే, ప్రేమ అన్న తర్వాత గొడవలు వస్తూ ఉంటాయిరా, సర్దించుకుంటూ వెళ్ళాలి. అరే, నువ్వు చేస్తుంది చాలా తప్పురా. అరే, నీకు ఇప్పుడు అర్థం కాదురా, అమ్మాయి వదిలి వెళ్ళిపోతుంది చూడు, అప్పుడు అర్థమవుతుంది. అరే, అమ్మాయిలకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదారా నీకు? అమ్మలే నాలంటో అడుగురా, తెలుస్తుంది. ప్రేమించింది కదని అలుసుగా తీసుకోకురా, వాళ్ళ అమ్మాయిలురా. నా మాట విని అమ్మాయికి సారీ చెప్పు. అరే, ఆ అమ్మాయి తప్ప నీ లైఫ్లోకి ఏ అమ్మాయి వచ్చినా నీ లైఫ్ అంతగా ఉండదురా. అలా అమ్మలా చూసుకునే అమ్మాయి కానీ నా జీవితంలోకి వస్తే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారా. నా మాట విని వెళ్ళి అమ్మాయికి సారీ చెప్పు. ఉంటా. ఆ రోజు నాకు అర్థమైంది నువ్వు ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తావు. నేను కోరుకునేవాడు ఎలా ఉండాలనుకున్నానో ఆ క్వాలిటీస్ అన్నీ నీలో చూశాను. ఒక్కదానికేనా? అదొక్కటే కాదు హర్ష, నీకున్న దానగుణంతో నీకు భోజనం లేకపోయినా అనాథలకి భోజనం పెట్టావు.
రోజే నాకు అర్థమైంది నీలో ఉన్న మానవత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నువ్వు అనాథవని, అమ్మ లేదని నువ్వెప్పుడూ బాధపడకు. నీకు నేనున్నాను. ఒక్క అవకాశం ఇస్తే నీకు అమ్మలేని లోటు నేను తీరుస్తాను. ఆ? నిజంగా మా అమ్మలేని లోటు నాకు తీరుస్తావా? నిజంగా హర్ష, ప్రామిస్? ప్రామిస్. సరే అయితే, ఐ లవ్ యూ. ప్రేమించాను నిన్నే నిన్నలా, ఊహించాను వన్నే వెన్నెలా, నేనంతా నువ్వనుకునేలా, ఊరంతా దిరిపోయేలా. కాలం నిన్ను నన్ను కలిపే ఊయలా, భారం దిగిపోయిందే నిన్ను కలిసక వరంలా. నినమున్నటిదాకా నేను నాలో లేను అనేలా. హలో, హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నావా? నేను బాగున్నాను. ఓకే ఓకే, మన రేపు కలుద్దాం. ఎవరు? ఎవరు అనుకుంటున్నావు? ఏమో, నాకేం తెలుసు ఎవరు ఆ అమ్మాయి? అమ్మాయి కాదు, కస్టమర్ కేర్. నాకు మాత్రం ఎవరు ఉన్నారు చెప్పు? నేడు రేపు ఏమో ఏమైనా పర్లేదుకునేలా, అష్టదిక్కులైనా అన్వాయుధ యుద్ధాలైనా వేరు చేయునా మనలను విడదీయగలుగునా. ప్రేమించాను నిన్నే నిన్నలా, ఊహించాను వన్నే వెన్నెలా, నేనంతా నువ్వనుకునేలా, ఊరంతా దిరిపోయేలా. ఓయ్, అడగడం మర్చిపోయా, నీ పేరేంటి? నీకు నా పేరు కావాలా, నా ప్రేమ కావాలా? నాకు ప్రేమే కావాలి. కదా, నీకు నచ్చిన పేరుతో పిలుచుకో. దా. దా. ఆ, ఇది ఎలా ఉంది? ఇది తీసుకో. ఇది కూడా బాగుంది కదా. ఇది కూడా బాగుంది. తీసుకుంటా. బాగుంది కదా. డబ్బులు ఇచ్చేయి. ఇవ్వు, వెళ్దాం. ఎంత? 100 రూపాయలు బాయ్. పద వెళ్దాం.
జుంకాలు చాలా బాగున్నాయి కదా. ఏ ఆగు, ఉంచుకో. ఎందుకు? నీ దగ్గర డబ్బులు లేవని తెలుసు, తీసుకో తీసుకో, ఉంచుకో. హర్ష, నీతో ఏదో ఒకటి కొనిపించుకోవాలని కోరిక నాకు, అంతేగాని నీతో డబ్బులు ఖర్చు పెట్టించాలనే ఆలోచన లేదు. ఎందుకంటే నేను హస్బెండ్ లాగా అనుకున్నాను. సరే. హాయ్ హర్ష. హే, ఏం చేస్తున్నావు? కూల్ డ్రింక్ తాగుతున్నావా? చచ్చిపడే. ఏంటి హర్ష, నువ్వు కూల్ డ్రింక్ తాగడం ఏంటి? నీ ఆరోగ్యం ఏం కావాలి? నాకు కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం. ఇష్టమే, కానీ అవి మంచిది కాదు తాగితే. ఇది చూడు, నీకోసం మజ్జిగ తీసుకొచ్చాను, ఇది తాగు, ఆరోగ్యానికి చాలా మంచిది. నాకు మజ్జిగ అంటే ఇష్టం లేదు, కూల్ డ్రింక్ అంటేనే ఇష్టం. తాగుతుంటే పోను పోను అదే ఇష్టమవుతుంది. పైగా ఇందులో సబ్జ గింజలు కూడా కలిపాను, చూడు చాలా బాగుంటుంది. తీసుకో తీసుకో హర్ష, ఇది హెల్త్ కి మంచిది, చలువ కూడా చేస్తుంది. తీసుకో. అది నా హర్ష అంటే, ఇలా ఎప్పుడు ఏది చెప్పినా వినాలి. ఎలా ఉంది? బాగుంది. ఇంకొంచెం తాగు, నీకోసమే తీసుకొచ్చాను. పర్వాలేదులే. తాగు, పర్వాలేదులే, తాగు. బాగుంది కదా? బాగుంది. చెప్పాను కదా చాలా బాగుంటుంది. ఇంకెప్పుడు ఆ కూల్ డ్రింక్స్ తాగొద్దు. సరే తాగనులే. ఒట్టు తాగనులే. ఒట్టు. ప్రామిస్. ఏ హాయ్, రారా. హాయ్. కూర్చో. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అవునా? నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చావు? టెట్టడోయ్. ఈ షర్ట్ ఎలా ఉంది? బాగుంది కదా? ఏయ్, ఈ కలర్ నచ్చదని చాలాసార్లు చెప్పాను కదా. నీకు నచ్చలేదు హర్ష, కానీ నాకు నచ్చింది. చూడు ఎంత బాగుంది. ఈ షర్ట్ లో నువ్వు చాలా బాగుంటావు, వెళ్ళి వేసుకో. అసలు నాకు ఈ షర్ట్ నచ్చదు. నేను చెప్తున్నాను కదా నీకు చాలా బాగుంటుందని, వెళ్ళు వేసుకోనరా. నీకు నచ్చకపోయినా పర్లేదు, ఎందుకంటే చూసేది నేను కాబట్టి నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి. వెళ్ళు వేసుకో, వెళ్ళు వెళ్ళు. హర్ష, చూసావా ఎంత బాగున్నావో? అన్కంఫర్టబుల్ గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? చూడు ఎంత బాగుందో. ఇక నుంచి నేను చెప్పినట్టుగానే ఇలానే డ్రెస్సింగ్ చేసుకోవాలి, సరేనా? సరే రా కూర్చో. ఈ షర్ట్ లో నాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. నీ మొహం, నీకేం తెలుసు? ఈ డ్రెస్ లో నువ్వు హీరోలా ఉన్నావు. నిజంగా ఈ షర్ట్ నాకు నచ్చలేదు. ఈ షర్ట్ లో నువ్వు చాలా బాగున్నావు అని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా నీకు? ఇక మీదట నువ్వు ఇలాగే ఉండాలి, నేను చెప్పినట్టుగా, ఓకేనా? సరే. హర్ష, ఆ, నేను నీకు అమ్మ ప్రేమని ఇస్తున్నాను కదా. హర్ష, హర్ష నిన్నే ఆ, చెప్పు, నేను నీకు అమ్మ ప్రేమని ఇస్తున్నాను కదా. ఆ, ఇస్తున్నావు. హర్ష, ఆ, మనం ఇలా ఇంకెక్కువ రోజులు ఉండొద్దు. మన ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పి మన పెళ్లి గురించి మా అమ్మ నాన్నల్ని ఒప్పిస్తాను, సరేనా? నేను నీకు ఫోన్ చేస్తాను, సరేనా? బాయ్. అసలు తను చూపించిన ప్రేమ అమ్మ ప్రేమేనా? మరి నాకెందుకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది? ఏం అర్థం కావట్లేదు.
ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? మళ్ళీ ట్రై చేద్దాం. ఏమైంది? ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఛా, ఏమైంది అసలు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లే? ఏమై ఉంటుంది? ఛా, 5 days అవుతుంది. ఏమైపోయాడు? మా ప్రేమ విషయం అమ్మ నాన్నలతో కూడా చెప్పేశాను. ఏమైపోయాడు? ఛా, నాకేం అర్థం కావట్లేదే. నాకెందుకు టెన్షన్గా ఉంది. ఏమన్నా అయ్యి ఉంటుందా? హర్ష, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? మాట్లాడవేంటి హర్ష? హర్ష, నీతోనే మాట్లాడుతున్నాను. ఏదో ఒకటి చెప్పు. మా అమ్మ నాన్నలతో మన ప్రేమ విషయం చెప్దాం అనుకున్నాం కదా, వాళ్ళతో చెప్పి పెళ్లి కొప్పిద్దాం అనుకునే లోపు నువ్వు అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది నీకు? నీకు నాకు ఎందుకు సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. మనం విడిపోదాం. రే, ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏం కాలేదు. విడిపోవడం ఏంటి? విడిపోవడానిక నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది? ఏంటి మాటలు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, మనిద్దరం విడిపోవడమే కరెక్ట్. చిన్న పిల్లల్లో చూసుకున్నాను కదరా. అసలు నా వల్ల నీకు ప్రాబ్లం ఏంటి? నేనేమైనా తప్పు చేశానా? నువ్వు ఎక్స్ట్రావర్ట్వి, నేను ఇంట్రోవర్ట్ని. మనిద్దరం పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. మనకి పెళ్ళి అయిన తర్వాత ఇవే స్ట్రగుల్స్ అప్పుడు కూడా ఫేస్ చేస్తే ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకే మనం విడిపోదాం. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? తల్లి లేని వాడికి తల్లి ప్రేమ చూపించడం నేను చేసిన తప్ప? నువ్వు చూపించే అతి ప్రేమ నాకు మెంటల్ తెప్పిస్తుంది. అసలు ఒక్కరోజు కూడా నాలా లేను. నువ్వు పరిచయం అవ్వకముందు నేను చాలా హ్యాపీగా ఉన్నా అనిపిస్తుంది. నువ్వు పరిచయం అయిన తర్వాత నువ్వు చూపించే అతి ప్రేమ వల్ల నన్ను నేను కోల్పోయాను. అందుకే మనం విడిపోదాం. నువ్వు చూపించే అతి ప్రేమకి చాలా బాధపడుతున్నాను. హర్ష, నా ప్రేమ నిన్ను బాధ పెట్టడం ఏంటి? నీకు అర్థం కావట్లేదు. నువ్వు చూపించేది ప్రేమ అనుకుంటున్నావా? అది నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? నన్ను నేను కోల్పోతున్నాను. ఇబ్బంది ఏంటి హర్ష? ప్రేమ చూపించడం తప్ప? అది ప్రేమ కాదు, అధికారం చెలాయించడం అంటారు. హర్ష, అధికారం అంటే ఒక బిడ్డకి తల్లి చూపించే ప్రేమలోనే అధికారం చూపించాను, కానీ నువ్వు ఇంత ఇబ్బంది పడతావు అనుకోలేదు. నన్ను నేను మార్చుకుంటాను, నిన్నేమి ఇబ్బంది పెట్టను. వద్దులే, మనం ఇప్పుడే విడిపోదాం. ఏముంది, నీ లైఫ్ నువ్వు చూసుకో, నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది.
నేను చూసుకుంటాను. ఆ? ప్లీజ్ హర్ష, నేను చెప్పేది విను, ఒక్కసారి ఆలోచించు. నేను నాలా ఉండలేకపోతున్నాను. నిజంగా నాలా ఉండలేకపోతున్నాను. నా ఉనికి నేను కోల్పోతున్నాను. నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, అది ప్రేమ కాదు, అది వేరు. అది నాకు కూడా అర్థం కావట్లేదు. అందుకే మనం విడిపోదాం ప్లీజ్. నిజంగా నేను వదిలేస్తే నువ్వు సంతోషంగా ఉంటావా? చాలా హ్యాపీగా ఉంటా. సరే హర్ష, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. అలాగే మనం విడిపోదాం. నువ్వు జాగ్రత్త, నీ హెల్త్ జాగ్రత్త, నువ్వు హ్యాపీగా ఉండు. మీరేమనుకోకపోతే మీ ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటో ఏమన్నా చూపిస్తారా? అంటే అన్నయ్య ప్రేమించిన అమ్మాయి మీరేనా? మీ గురించి అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉంటాడండి. అన్నయ్యకి పంచ ప్రాణాలండి మీరు. ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. నిజమా? నాకు హర్ష కావాలి జై. అతను ఎక్కడున్నాడో చెప్పు. తల్లి లేని అతనికి తల్లి ప్రేమను అందించాలని అతి ప్రేమను చూపించేశాను, అధికారం చెలాయించాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. ప్లీజ్ హర్ష ఎక్కడున్నాడు? అతని దగ్గరికి నన్ను తీసుకెళ్ళు ప్లీజ్ జై. వెళ్దాం పద. జై, ఏం మాట్లాడవేంటి? పద హర్ష దగ్గరికి వెళ్దాం. అన్నయ్య అన్నయ్య, అన్నయ్య చెప్పు, ఏమైంది? అన్నయ్య చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు జై? అవునండి, అన్నయ్య చనిపోయాడు. ఎలా చనిపోయాడు? చెప్పు జై, చెప్పు జై, ఏమైంది? మీ ఇద్దరు విడిపోయిన రోజు అన్నయ్య చాలా బాధపడ్డాడు. అదే టైంలో నేను కాల్ చేశా. నేనేమైనా తప్పు చేశానా? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నానా? అర్థం కావట్లేదే. అమ్మలేని నాకు అమ్మ ప్రేమను చూపించింది. దాన్ని అది ప్రేమ అనుకున్నాను ఎందుకు? నేను చేసేది కరెక్ట్ కాదేమో. తను చాలా మంచి అమ్మాయి. తన్ని ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. ఆ తమ్ముడు, అనే ఎక్కడున్నావు? రూమ్కి రాలేదు? రే, నేను తప్పు చేశాను అనిపిస్తుందిరా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నువ్వు తప్పు చేయడం ఏంటి? ఎక్కడున్నావు అసలు? రే, తనని వద్దనుకుంటున్నాను రా. వదిలిని వద్దనుకుంటున్నావా? ఎందుకన్నయ్య? తను చూపించే ప్రేమని తక్కువ చేసి మాట్లాడాను రా. నీకేమైనా పిచ్చా అన్నయ్య? వదినతో ఎందుకు అలా మాట్లాడవు? లేదురా, నేను తను ఎలాగైనా వెళ్ళి మాట్లాడతా. వెళ్ళి మాట్లాడన్నా. సరేరా, మనకు ఒక మంచి అమ్మాయి దొరికిందిరా. అమలేని లోటు తీర్చుతుంది. మనకు అది చాలు. సరేరా, నా ప్రేమను తనకి ఇప్పుడే చెప్పేస్తా.
ఆ రోజు నీ దగ్గరికి వస్తున్న క్రమంలో ఏమైంది? కారు యాక్సిడెంట్లో చనిపోయాడు వదినా. అసలు యాక్సిడెంట్ ఎలా అయింది? తన ప్రేమని నీతో చెప్పాలని వచ్చే క్రమంలో ఒక కారు గుద్దేసింది. అతను చనిపోయాడని నాకు తెలియదు. ఇన్నేళ్ళు పిచ్చిదాన్లా అతని కోసం ఎదురు చూస్తున్నాను. జై, నీకో విషయం చెప్తాను, ఏమనుకోగా. చెప్పండి. మీ అన్నయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన జ్ఞాపకాలతోనే జీవితాన్ని గడిపేయాలనుకున్నాను. కానీ మా నాన్న నాకు పెళ్లి చేయాలనే ఆలోచనతో నిన్నిలా పెళ్లి చూపులకు పంపించాడు. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకొని నీతో సంతోషంగా ఉండలేను. మీ అన్నయ్య జ్ఞాపకాలతో ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నాను. మంచు చెడు ఆయన జ్ఞాపకాలతో జీవితాన్ని గడిపేస్తాను. నాకు మా అన్నయ్యకి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదండి. వాడికి నేను, నాకు వాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం అంతా శూన్యం అనిపించిందండి. కానీ నాకిప్పుడు అమ్మలేని లోటు మీ ద్వారా తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆ దేవుడు నాకు మంచి చేశాడు. అన్నయ్య వెళ్ళిపోయి అమ్మని నాకు పరిచయం చేశాడు. మీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నాకు చెప్పమ్మా, నేను చూసుకుంటాను, సరేనా? అంకుల్తో ఏదో ఒకటి మాట్లాడుకుంటాలండి. మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. జాగ్రత్త. సరే జై, నువ్వు కూడా జాగ్రత్త. సరే అండి. హలో. హలో బాబు, అంకుల్. ఆ అమ్మాయి నచ్చిందా? మీ అమ్మాయి నాకు నచ్చలేదు అంకుల్. ఆ, ఏమైంది బాబు? సరే ఉంటాను అంకుల్, ఏమనుకోకండి. హలో